స్టార్టింగ్ ఎందుకు వివాదాలు? సరే ఆయన చెప్పి వర్షన్ ఆయన చెప్పారు, మీ వర్షన్ మాట్లాడినవ్వండి, నన్ను మాట్లాడినవ్వండి. నాకు తెలిసింది ఏంటంటే వైసీపీ సోషల్ మీడియాకి వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు రాష్ట్రంలో ఈ రక్త రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్ళండి, బడుగుల్ని బలహీనల్ని జైల్లోకి పోయే విధంగా చేయండి, తద్వారా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, మనకు 40% ఓట్లు కాస్త 10% పెరిగిద్ది, ఇదే మన వ్యూహం, ఇదే మన ఆలోచన అని చెప్పేసి నేను మళ్ళీ చెప్తున్నాను సార్. నేను మళ్ళీ చెప్తాను. ఇందాక ఒక వీడియో విన్నాను. తెలుగుదేశం పార్టీ మంత్రులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీ యొక్క ఈ యొక్క బెదిరింపులకు భయపడిపోయి వైసీపీ నాయకులు చర్చలో ఉండారంట. సుజాత గారు, వైసీపీ నాయకులు వాళ్ళతో మాట్లాడుకుంటున్నారంట. వర్మ గారు తెలుగుదేశం పార్టీ మంత్రులు వైసీపీ నాయకుల బెదిరింపులకు భయపడిపోయి వాళ్ళకి టచ్ లో ఉండి ఫోన్లు చేసి కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ధైర్యం చేయటం లేదనే మాటలు మాట్లాడుతున్నారు. దీని అర్థం ఏంటండి? నేను నన్ను మాట్లాడినవ్వండి సుజాత గారు, నేను మాట్లాడినాక మీరు మాట్లాడండి, మీది వింటాం, మీది వింటాం, వినకుండా ఉండం. వర్మ గారు సరే మాట్లాడండి, మీరు మాట్లాడండి. నేను మాట్లాడండి. ఇలా తెలుగుదేశం పార్టీ మంత్రులు భయపడుతున్నారు, వాళ్ళకి టచ్ లో ఉన్నారని చెప్పేసి ఇప్పుడే ఒక ప్రధానమైన జర్నలిస్ట్ చేసిన వీడియో చూశానండి. ఈ రాష్ట్రంలో ఎవడు భయపడే పరిస్థితులు లేడండి. లోకేష్ గారు ఎప్పుడైతే 3 పేజీలు రెడ్ బుక్ లో 3 పేజీలు మాత్రమే అయినాయి అన్నప్పుడే వైసీపీ సోషల్ మీడియాకి తడిసిపోయిందండి. పవన్ కళ్యాణ్ గారు కీలుకు కీలు కాలుకు కాలు తీస్తాం, శాంతి భద్రతలను కాపాడి తీరుతాం, కంట్రోల్ చేస్తామన్నప్పుడే బెదిరిపోయారండి. సార్ నేను చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ఒక విధ్వంసక వ్యూహరచన చేస్తుందండి వైసీపీ పార్టీ. ఆ వ్యూహరచన కనుక మానుకుంటే ఆ పార్టీ ఏదైనా ప్రజల్లోకి వెళ్ళవచ్చు, చెప్పుకోవచ్చు, అంతే తప్ప బెదిరింపే సన్నివేశాలు కాదు. మీరు నాకు ఒక మాట అడిగారు, వంశీ గారు ఎక్కడానని. నేను అడుగుతున్నాను వర్మ గారు, వంశీ గారు ఎక్కడా, ఎందుకు పోయారు, ఎందుకు పోవాలి, ఏం చేశాడు? అది పోలీసులు పెట్టిన కేసు. ఆయనకి ఎవరో వార్నింగ్ ఇవ్వాలా. ఆయన 100 రోజులు జైల్లో ఉన్నా, 130 రోజుల జైల్లో చట్టం తీసుకున్న చర్యలో చంద్రబాబు నాయుడు గారిని కూడా 53 రోజులు జైల్లో పెట్టారు. 53 రోజులు జైల్లో పెట్టారు. ఆయన చేసుకున్నదే తప్ప ఎవరెవరిని బెదిరిస్తారండి? చట్టాలకు అతీతంగా బెదిరిస్తారా? తప్పు చేసిన వాళ్ళని లోపలేస్తారు, తప్పు చేయని వాళ్ళు బయట ఉన్నారు కదా. ఇందాక పేర్ని నాని గారి వీడియో చూపించారు, ఆయన బయట ఉండ కదా, ఆయన లోపల పోలేదు కదా, ఆయన ₹1 కోటి పెనాల్టీ కట్టాడు కదా, తన భార్య కూడా ఏం జరగకుండా చూసుకున్నాడు కదా. ఎంతమంది కోర్టులకు వెళ్ళలేదని మధ్య కోర్టులేదా? కోర్టు నిబంధనల తర్వాతే కదా అరెస్ట్ జరిగింది. అందుకని ప్రభుత్వం ఎవరిని భయపెట్టడం లేదండి. ఎవరి జోలికి అన్యాయంగా పోదు, చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఎవరైనా సరే రాష్ట్రాన్ని భయపెడదామని, కూటమి ప్రభుత్వాన్ని భయపెడదామని ఇలా నోరేసుకొని వాగితే మాత్రం పోలీసులు చూస్తూ ఊకోరండి, తప్పనిసరిగా శిక్షించి తీరుతారు. హోంమంత్రి అదే చెప్తుంది, పవన్ కళ్యాణ్ అదే చెప్తున్నారు, లోకేష్ గారు అదే చెప్తారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పదే ఎందుకంటే పసిబిడ్డల్ని బడుగులు బలహీన సంవిధానం చేసి వాళ్ళ చేతులకు కత్తులిచ్చి మేకపోతుల మెల్ల నరికి, మీరు నరకండి, వెళ్ళి సత్యనారాయణ నరకొచ్చు కదా, ఒక మేకపోతుని తెచ్చుకొని. పొట్టేళ్ళు లేవో, కత్తులు లేవో, పేర్ని నాని గారు నరకొచ్చు కదా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు నరకొచ్చు కదా పుట్టినరోజు పండుగలకి. ఈ రోజున రక్తపాతాలు సృష్టించి మీరు రాష్ట్రాన్ని భయపెట్టి పీపీపీ విధానంలో వచ్చే వాళ్ళను కూడా మీరు బెదిరింపులకు గురి చేస్తే చట్టం ఊకుంటుందండి వర్మ గారు? అది చట్టం కాదా? పోనీ మీ చుట్టమా? తప్పనిసరిగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. నేను ఒక మాటే చెప్తున్నాను సార్, ఏదైనా పద్ధతిగా మాట్లాడాలి. మహిళలైనా పురుషులైనా ఏ పార్టీ అయినా, అది వైసీపీ అయినా నేనైనా ఈ డిబేట్ లో ఉన్న వాళ్ళైనా పద్ధతిగా మాట్లాడుతున్నాము. విషయం ఉంటే మాట్లాడండి, సమాధానం చెప్పి తీరుతాం. తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి ప్రభుత్వం కానీ, జనసేన కానీ తప్పు చేస్తే తప్పును విమర్శించండి. సమాధానం చెప్పలేకపోతే అనుకోండి నోరు వేసుకొని రాద్ధాంతం చేద్దామని చెప్పి డిబేట్లకు వచ్చిన పారితోషికాలు తీసుకొని మాట్లాడితే మాత్రం ఇక్కడ వినే పరిస్థితుల్లో ఒక మాట చెప్తుంది, ప్రజాస్వామ్యం ఎవరైనా మాట్లాడొచ్చు, అది వైసీపీ మాట్లాడొచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు. పద్ధతి తప్పి మాట్లాడితే లేదండి. ఈ రాష్ట్రంలో శాంతి భద్రత